అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. సో ఇన్ని రోజులు మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్న నీట్ ఎగ్జామ్ అయితే ఇంకా కేవలం ఒక్క రోజు మాత్రమే ఉంది. సో ఇవాళ ఈ వీడియోలో ఫ్రమ్ ద గేట్, కాలేజ్ గేట్ దగ్గర నుంచి టోటల్ ఎగ్జామ్ అయిపోయే వరకు ఏమేం జరుగుతుందో ప్రతి ఒక్కటి డీటెయిల్గా చెప్తాను ఈ వీడియోలో. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒకవేళ డ్రాపర్ అయితే మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేసేయండి. ఇప్పుడే మీరు ఫస్ట్ టైం నీట్ రాస్తున్నారంటే డెఫినెట్గా వాచ్ చేయండి. బికాస్ ఈ వీడియో వాచ్ చేసిన తర్వాత మీకు ఒక నాలెడ్జ్ అనేది వస్తుంది, అసలు ఏం జరుగుతుంది నీట్ ఎగ్జామ్ రోజు అనేసి. అలాగే ఆ టెన్షన్ కానీ తగ్గుతుంది అనేసి నా ఫీలింగ్ అనమాట. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఫస్ట్ మీరు ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు అడ్మిట్ కార్డు అలాగే డిస్ప్లేలో మెన్షన్ చేసిన ప్రతి ఒక్కటి ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. అలాగే తీసుకెళ్ళినవన్నిటి అడిషనల్ సెట్ ఇంకొకటి ఎక్స్ట్రాగా తీసుకెళ్ళండి. మీతో వచ్చిన పేరెంట్ కానీ గార్డియన్స్ కానీ ఒక పర్టికులర్ లొకేషన్లో ఉండమని చెప్పి వెళ్ళండి. బికాస్ లోపల ఏదైనా ఎమర్జెన్సీగా కావాలి, ఏదైనా మర్చిపోయారు అనుకున్నప్పుడు ఈజీగా కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా? అలాగే మీరు ఎగ్జామ్ హాల్కి ఎర్లీగానే రీచ్ అవ్వడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు దూరం నుంచి వస్తున్నట్లయితే కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అవ్వండి. బస్ లేట్ కానీ ట్రాఫిక్ ఇష్యూస్ కానీ ఇవన్నిటిని అవాయిడ్ చేయడానికి కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అవ్వండి. లేట్ అయితే ఎగ్జామ్ హాల్కి అవ్వండి. సో 1 నుంచి లోపలికి అలో చేస్తారు. ఫస్ట్ మీరు మెటల్ డిటెక్టర్ మిషన్ దగ్గర నుంచి పాస్ అవ్వాల్సి ఉంటుంది. గర్ల్స్కి బాయ్స్కి సపరేట్గా ఉంటుంది. సో అక్కడైతే చెకింగ్స్ జరుగుతాయి. మన డ్రెస్ గురించి కానివ్వండి, లేదంటే మన దగ్గర ఏమైనా చైన్స్ ఉన్నాయా, మెటల్స్ ఉన్నాయా అని అక్కడే లోపల చెక్ చేస్తారనమాట. అక్కడంతా హ్యాపీగానే జరుగుతుంది. నేను ఆల్రెడీ డ్రెస్ కోడ్ గురించి చెప్పాను కదా, ఎక్సెప్ట్ మెటల్ బటన్స్ కానివ్వండి, ఎంబ్రాయిడరీ డ్రెస్ కానివ్వండి, షూస్ విషయంలో కానివ్వండి, అలాగే చైన్స్, బ్రేస్లెట్స్ ఇవన్నీ ఏవి వేసుకోకుండా సింపుల్గా వెళ్ళండి. ఎవరు మిమ్మల్ని ఏమనరు. సో హ్యాపీగా మెటల్ డిటెక్టర్ మిషన్ నుంచి ఏ ప్రాబ్లం లేకుండా హ్యాపీగా వెళ్ళిపోయి ఇంకా అక్కడి నుంచి బయోమెట్రిక్ వేయాలి. అలాగే అక్కడి నుంచి ఎవరెవరికి ఏమేమి రూమ్స్ వచ్చాయి అనేసి అక్కడ మొత్తం నీట్గా డిస్ప్లేలో రాసుని ఉంటారు. మీకు ఏ డౌట్ ఉన్నా కానీ అక్కడ చాలా అంటే చాలా మంది స్టాఫ్ ఉంటారు. మొహమాటం లేకుండా మీకు ఏ డౌట్ ఉన్నా కానీ అడగండి. ఓకేనా? అలాగే బయోమెట్రిక్ వేసే దగ్గరే మీ ఐడెంటిటీ ప్రూఫ్ కానీ చూపించాల్సి వస్తుంది. సో వాళ్ళేం తీసుకోరు, మళ్ళీ మనకే ఇచ్చేస్తారు. జస్ట్ వెరిఫికేషన్ కోసం అనమాట. ఎగ్జామ్కి అప్లై చేసిన స్టూడెంట్ అలాగే అపీర్ అయిన స్టూడెంట్ ఇద్దరు ఒకటేనా అని ఫోటో చెక్ చేస్తారు. అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఏమి పెద్దగా పట్టించుకోరు. అవన్నీ ఉంటే పెద్దగా ఏం మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. సో నేము అలాగే ఫోటో కరెక్ట్గా ఉండేటట్లు చూసుకోండి. ఒకవేళ ఆధార్లో ఏదైనా మిస్టేక్స్ ఉంది, మీకు ఏదైనా డౌట్ ఉంది అనుకున్నప్పుడు రేషన్ కార్డ్ తీసుకెళ్ళండి, డ్రైవింగ్ లైసెన్స్ లేదంటే 10th క్లాస్ సర్టిఫికేట్ అయినా కానీ తీసుకెళ్ళచ్చు. అక్కడ పెద్దగా మిమ్మల్ని ఎవరు స్ట్రెస్ చేయరు, అందరూ ఫ్రెండ్లీగానే ఉంటారు. సో అలాగే మీకు ఏ డౌట్ ఉన్నా కానీ మొహమాటం లేకుండా అడగండి. మీకు ఏదైనా రూమ్ నెంబర్ కన్ఫ్యూజన్గా ఉంది అనుకున్నప్పుడు అక్కడ స్టాఫ్ ఉంటారని చెప్పాను కదా, సో హ్యాపీగా రూమ్లోకి అయితే వెళ్ళిపోయి ఎర్లీగానే రూమ్లోకి వెళ్ళిపోయి కాస్త రెస్ట్ తీసుకోండి. లేదు మీకు అదంతా స్ట్రెస్గా ఫీల్ అవుతుంది అనుకున్నప్పుడు కాస్త బయట ఎన్విరాన్మెంట్కి వచ్చి కొంచెం ఫిట్ అవ్వడానికి ట్రై చేయండి. మీరు ఎంత మంచిగా ఫిట్ అయితే ఆ స్ట్రెస్ మొత్తం అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు అనుకోండి, హ్యాపీగా ఎగ్జామ్ మీద ఫోకస్ చేయగలుగుతారు. ఓకేనా? ఆల్మోస్ట్ 140 నుంచి స్టార్ట్ చేస్తారు. ఒక బుక్లో మీ నేమ్ అలాగే సిగ్నేచర్ చేయాలన్నమాట. హాల్ టికెట్ నెంబర్ కానీ రాయాలి. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా 2కి 5 minutes ఉన్నప్పుడు బుక్లెట్ అలాగే ఓఎంఆర్ మీ చేతికి ఇస్తారు. ఇన్విజిలేటర్ చెప్పే వరకు మీరు బుక్లెట్ని ఓపెన్ చేయకూడదు. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఓఎంఆర్ ఫిల్లింగ్. ఫస్ట్ టైం రాసే వాళ్ళకి ఇదంతా కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. అక్కడ నేమ్ ఫిల్లింగ్ అలాగే హాల్ టికెట్ నెంబర్ అంతా ఫిల్ చేయాల్సి వస్తుంది, బబ్లింగ్ చేయాలి. సో ఇదంతా మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది బికాస్ మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి. లేదు మీకు ఎక్స్పీరియన్స్ ఉంది అనుకుంటే మీరు హ్యాపీగా చేసేసుకోవచ్చు. ఇన్విజిలేటర్ చెప్పే వరకు చేయకూడదు అనమాట. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంది అంటే ఖచ్చితంగా ఇన్విజిలేటర్ని పిలిచి అడగండి, ఎవరు మిమ్మల్ని ఏమనరు. ఓకేనా? అంతేకాని ఎవరైనా ఏమైనా అడిగితే వాళ్ళు ఏమైనా అంటారేమో అని మీరే భయపడి అడగడం మానేసి మీకు వచ్చింది పెట్టారనుకోండి, ఏదైనా మిస్టేక్ జరిగింది అనుకోండి, ఇక మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు. ఏ ఒక్క చిన్న మిస్టేక్ ఓఎంఆర్లో జరిగినా కానీ మళ్ళీ అది సరిదిద్దలేం. సో చాలా కేర్ఫుల్గా, చాలా నీట్గా, నిదానంగా బబ్లింగ్ చేయండి. అలాగే ఇంక ఎగ్జామ్ స్టార్ట్ అయినప్పుడు ప్రతి ఒక్క క్వశ్చన్ని చాలా నీట్గా అలాగే కేర్ఫుల్గా చదవండి. ఆన్సర్ని కానీ 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. బబ్లింగ్ కానీ 1కి 2 సార్లు కరెక్ట్ అయితే ఎగ్జాక్ట్గా కరెక్ట్ అనుకున్నప్పుడు వెంటనే బబ్లింగ్ చేసేయండి. ఓకేనా? అన్నీ ఒకేసారి చేసుకుందాంలే అనేసి లాస్ట్లో మాత్రం పెట్టుకోవద్దు. అలాగే లాస్ట్ వీడియో ఇంతవరకు ఎవరైనా చూడుకుంటా ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఇంపార్టెంట్ పాయింట్స్ కొన్ని డిస్కషన్ చేశాను. అలాగే ప్రతి ఒక్క క్వశ్చన్ చదవడానికి ట్రై చేయండి. ఏదైనా లెంతీగా ఉంది, టైం వేస్ట్ అయిపోతుందని మాత్రం అనుకోవద్దు. బికాజ్ కొన్ని లెంత్గా ఇచ్చినా కానీ ఆన్సర్స్ మనకి తెలిసినట్టువే ఉంటాయి. అలాగే కొన్ని లాజికల్ క్వశ్చన్స్ని కానీ అడుగుతారు, వాటిని అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు, జస్ట్ కొంచెం థింక్ చేస్తే చాలు, అటెంప్ట్ చేసేయచ్చు. సో ప్రతి ఒక్క క్వశ్చన్ వదలకుండా ప్రతిదీ అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. 3 hours లోపల మీరు ఎన్ని క్వశ్చన్స్ పెడతారో
అండ్ ఎన్ని క్వశ్చన్స్ చదువుతారో, అలాగే ఎన్ని క్వశ్చన్స్ని వర్కౌట్ చేస్తారో, సో చాలా అంటే చాలా ఫాస్ట్గా వర్క్ చేయాలి. సో అన్ని క్వశ్చన్స్ని వదులుకుంటే కంప్లీట్గా హ్యాపీగా ఎగ్జామ్ అయితే రాసిన తర్వాత ఇంకేముంది, ఎగ్జామ్ అయిపోతుంది అండ్ హ్యాపీగా ఇంకా హాలిడేస్ అనమాట. అండ్ అలాగే ఇప్పుడు రాస్తున్న నీట్ ఎగ్జామ్లో మీకు సీట్ రాదు అనుకుంటే భయపడకండి, బాధపడకండి. ఇది ఒక ఛాన్స్ మాత్రమే. మీరు ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తే మీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో మీరు చేసే మిస్టేక్స్ ఏంటో అన్నీ ఒక దాంట్లో రాసుకొని మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయండి. మీకు ఒకవేళ నిజంగా ఎంబీబీఎస్ డ్రీమ్ అయితే మళ్ళీ ఆ మిస్టేక్స్ అన్నిటిని రెక్టిఫై చేసుకొని, ఎక్కడ మీరు మిస్టేక్ చేశారో అది మొత్తం రెక్టిఫై చేసుకొని మళ్ళీ ఇంకొకసారి అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి నెక్స్ట్ ఇయర్కి. అంతేకాని బాధపడద్దు. అలాగే ఒకవేళ మీకు కాదు, ఇది ఇంకా నా వల్ల కాదు అనుకుంటే హ్యాపీగా అదర్ కోర్సెస్ కానీ తీసుకోండి. ఇట్స్ యువర్ లైఫ్ అండ్ ఇట్స్ యువర్ చాయిస్. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను, ఎంతో కొంత యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎగ్జామ్ని మంచిగా రాయండి, ఎలా రాశారు నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.